అది కుదరదు. అది ప్రజలు విశ్వసించరు దాన్ని. పక్కనే స్మితా సబర్వాల్కు కోర్టు సమన్లు. అక్టోబర్ 17న విచారణకు రావాల్సిందే. కేసీఆర్ సహా మరో 7గురికి నోటీస్ ఇచ్చిన కోర్టు. మేడిగడ్డ కుంగడం వల్ల ప్రజాధనానికి భారీ నష్టం. ఒకసారి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ యువ నాయకుడు చరణ్ కౌశిక్ మనతో పాటు అందుబాటులో ఉన్న యూత్ లీడర్. గుడ్ మార్నింగ్ అన్న. మనం లైవ్లో ఉన్న మార్నింగ్ న్యూస్లో. గుడ్ మార్నింగ్. నిన్న చూసే ఉంటారు మీరు కౌశిక్ రెడ్డికి సంబంధించి ఒక మాటలు. బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నారట, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. మీ యొక్క విషయాలన్నీ కూడా నేను రికార్డ్ చేస్తున్నా త్వరలో. వినబడుతోందా? చెప్పండి. కౌశిక్ రెడ్డి, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటలను మీరు చూసే ఉంటారు. బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నాను, అధికారులకు వార్నింగ్ ఇస్తున్నాడు. ఒక విషయం అయితే వాళ్ళ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఫోన్లు మీరు ట్యాప్ చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. బిగ్గెస్ట్ ఆరోపణ ఇది. గత ప్రభుత్వంలో ట్యాపింగ్కు గురైనామని చెప్పి, మీరు అందరు బాధితులుగా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పుకొస్తే, ఇప్పుడు మీరు కూడా ట్యాపింగ్ పాల్పడుతున్నారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో వాట్సాప్ కాల్లు, ఫేస్ టైమ్స్ అన్ని కూడా బంద్ అయిపోయినాయని చెప్పేసి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. ఎందుకంటే గత ప్రభుత్వమే పెద్ద ఎత్తున టెలిఫోన్ ట్యాపింగ్ పాల్పడంతో ఈనాడు అధికారులంతా కూడా జైల్లో ఉన్నారు. పెద్ద ఎత్తున భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, అదేవిధంగా పండితరావు గారు కావచ్చు, అదేవిధంగా చాలా మంది జైల్లో ఉన్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తెలంగాణ రాష్ట్రం ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, నాయకులకు స్వేచ్ఛ ఇవ్వాలి, అధికారులకు స్వేచ్ఛని ఇవ్వాలి, అధికార పక్షం ప్రతిపక్షం తేడా లేకుండా వ్యవహరించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వరదలు, అదేవిధంగా విపత్తు వచ్చినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం దానిలో మమేకమై కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ విన్నవిస్తా ఉంటే, కానీ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఏం ఆరోపిస్తున్నాడంటే మీరు వాళ్ళ మూమెంట్స్ పసిగడుతున్నారట. పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా తెలుస్తుంది? ఇక్కడ ఏకంగా వాళ్ళకి సంబంధించిన ఫోన్లే కాదు, పోలీస్ అధికారుల ఫోన్లు కరీంనగర్ సిపి ఫోన్ ట్యాప్ అయిందని చెప్తున్నాడు ఆయన. కన్ఫర్మ్ గా చేసేసిండు. కరీంనగర్ సిపి ఫోన్ ట్యాప్ అయింది అని కన్ఫర్మ్ చేసిండు ఆయన. కౌశిక్ రెడ్డి గారికి అంత డౌట్ ఉంటే తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వంగా మీరు డీజీపీ గారికి కంప్లైంట్ చేసుకుని డీజీపీ గారు దాని మీద చర్యలు తీసుకుంటారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఫోన్లు కూడా తెలంగాణ రాష్ట్రంలో ట్యాపింగ్ జరగడం లేదనేది వాస్తవం. గత ప్రభుత్వం చేసిందనేది మాట వాస్తవం. ప్రజా ప్రభుత్వంలో ఏ వ్యక్తి ఫోన్లు కావచ్చు, ఏ వ్యక్తి యొక్క గోప్యతను ఇబ్బంది జరగవద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులలో ఉంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తున్నారు. చాలా స్పష్టంగా కనపడతాం. చాలా క్లియర్ గా అధికారుల ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారు, పోలీస్ అధికారుల ఫోన్లే ట్యాప్ చేస్తున్నారు చెప్తున్నాడు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో లేదనేది చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీడియా మీద ఆంక్షలు లేవు. ఇది కన్ఫర్మ్ అని చెప్పి కన్ఫర్మ్ గా డిక్లేర్ చేస్తూనే సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాయి. సిబిఐ ఎంక్వైరీకి ఈ విషయంలో మీరు రెడీగా ఉన్నారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంగా? అదే చెప్తున్నా, ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం, ప్రజలు ఇబ్బందుల్లో ఉండి పెద్ద ఎత్తున విపత్తు వచ్చి ప్రజలు ఇబ్బంది పడతా ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడుందో తెలియని పరిస్థితి, నందినార్లు ఉన్నాడా, ఫామ్ హౌస్ ఉండా అని చెప్పేసి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. వాళ్ళ పార్టీ వర్కింగ్ మెంబర్ విదేశాల్లో స్వేద తీరుతా ఉన్నాడు. ఇక్కడ కౌశిక్ రెడ్డి గారు ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మా ప్రజాప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, 6,000 కోట్ల రూపాయలు నష్టం జరిగిందని చెప్పేసి ప్రజాప్రభుత్వము ప్రజలకు భరోసా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రభుత్వము భాగస్వాములు అవుతూ అదేవిధంగా ప్రజలను ఈ సంక్షోభాన్ని గట్టెక్కించాలని చెప్పేసి ప్రజాప్రభుత్వం భావిస్తూ ఎవరైతే విరాళాలు ఇచ్చే వాళ్ళు కావచ్చు, అదే పెట్టుబడిదారులు ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సహాయక సహకారాలు అందించాలని చెప్పేసి ప్రభుత్వం మమేకమైతూ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ సమీక్షిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా విపత్తును అంచనా వేసే ప్రయత్నం తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఉంటే, కౌశిక్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఉండి హుజురాబాద్ సమస్యలు పడుచుకోకుండా ఏకంగా ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం. చాలా డిక్లేర్ చేసేసి ఆయన మీరు ట్యాప్ చేసిన విషయాన్ని చాలా డిక్లేర్ చేసేసి, బండి సంజయ్ గారు మీ జిల్లాలో మీ పరిధిలో ఒక సిపి ఫోన్ ట్యాప్ చేస్తే మీరు పట్టించుకోరా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఏ విధంగా హుజురాబాద్ లో గెలిచిందో అందరు చూసారు. ఏమైంది? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వంలో మంచి ప్రజారాజ్య పాలన అందిస్తూ విపత్తు వచ్చినప్పుడు రాజకీయం చేయొద్దు, బురద రాజకీయం చేయొద్దు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే ఇష్యూ డైవర్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా కౌశిక్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడు బయటికి రావడం లేదని కేటీఆర్ గారు ఎక్కడ వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ట్యాప్ చేస్తున్నారట కదా, వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మీరు ట్యాప్ చేస్తున్నారట, వ్యక్తిగత విషయాలను ట్యాప్ చేస్తున్నారు. ఏమవుతున్నాం? కౌశిక్ రెడ్డి గారి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మేము చేసేదా? తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్లు ఉన్నాయా? లేపే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎలక్షన్ చేస్తారా?
అసలు కౌశిరెడ్డి గారి ఇన్ఫర్మేషన్ మాకేం అవసరం? అంటే ఎలక్షన్ ఉంటే చేస్తారా? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వానికి అవసరం లేదు కదా కౌశిరెడ్డి గారి ఇన్ఫర్మేషన్. అంటే ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం కౌశిరెడ్డి గారు చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఇంకొకటి కనపడుతుంది. చిట్ట చివరన ఆయన బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నారట. ఆయన బ్లాక్ బుక్ రెడీ చేసుకుని అందరి పేర్లు రాసుకుంటారంట. త్వరలో అందరి త్వరలో అందరికి బ్లాక్ డేస్ రాబోతున్నాయని హెచ్చరిస్తున్నాడు ఆయన. మేము ప్రజాప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్రంలో ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు ఆ ఇబ్బంది జరగదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తా ఉంది. మీ రెడ్ బుక్ రెడీ చేసుకున్నా మాకు ఇబ్బంది ఏం లేదు, అదేగా బ్లాక్ బుక్ రెడీ చేసుకున్నా కూడా మాకు ఇబ్బంది లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వంలో ప్రజల స్వేచ్ఛను హరించే అవకాశం ఎవరికి ఇవ్వకుండా ప్రజాప్రభుత్వంగా ప్రజా సమస్యల మీద అంతా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ఉంటుందో లేదో ఉండని పరిస్థితి ఏర్పడుతుంటే ఇంకా ఆయన రెడ్ బుక్ తయారు చేసినా బ్లాక్ బుక్ తయారు చేసినా ప్రజలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం ఏం లేదని చెప్పి ప్రజలు భావిస్తా ఉన్నారు. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తాం. రైట్. ఇంకొక విషయం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా కార్యకర్తల మీద, సోషల్ మీడియా ప్రతినిధుల మీద మీరు దొంగ కేసులు పెడుతున్నారు, ఫాల్స్ అలిగేషన్లు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. ఇక ఏం చేయలేక మొత్తం వాళ్ళు ప్రతిఘటించి మీ మీద దాడి చేసేసరికి వదిలిపెట్టిర్రు అనే వార్తలు ఈరోజు మనం చూసినాం కొన్ని పత్రికలలో. అంటే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఎవరి మీదైనా తప్పుడు పోస్టింగ్లు పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు కంప్లైంట్ చేసినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. దానిలో భాగంగా వారి మీద కంప్లైంట్ చేసిన ఎవరి మీద అయితే తప్పుడు పోస్టింగ్లు పెడతారో వారు అక్కడ కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాని మీద చర్యలు తీసుకుంటుంటే అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం కౌశిరెడ్డి గారు చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే పని పెట్టుకున్నది, సోషల్ మీడియా వేదికగా ప్రజాప్రభుత్వం బలహీనపరచాలా, ప్రజలను మంచి ఆదరణ. పదే ఇప్పుడు మాట్లాడిన దాంట్లో సుమారు 5 నిమిషాలకు మాట్లాడితే ప్రజాప్రభుత్వం అనే పదాన్ని 100 సార్లు వాడిరు. సరే, ప్రజాప్రభుత్వం అయితే కావచ్చు అది, కానీ కేవలం మాటలకు పరిమితం కాకుండా చేతుల్లో ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం డెఫినెట్గా. సో ఇక్కడ ఈ విషయాన్ని డైవర్ట్ చేయడం కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. సరే, మీరు డైవర్ట్ కాకుండా మీరు ప్రజలకు ఏ రకంగా సేవలు అందిస్తున్నారు విషయాన్ని మీరు చెప్పగలుగుతారా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు ఒక్కొక్క విషయాన్ని ఎంత క్లీన్ గా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తూ అర్థం చేసుకోవాలి. డిఎస్సి నిన్న జరిగినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలో మరొక డిఎస్సి ఏబోతామని చెప్పి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. అంతకుముందు ఒక డిఎస్సి నిర్వహించినాం. అదే కాకుండా 30,000 మందికి ప్రమోషన్లు ఇచ్చినాం. డైవర్షన్ కనబడతలేదా? రైతు రుణమాఫీ అందరికీ చేస్తాం, ఆగస్టు 15 లోపు అందరికీ చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా ఏకంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు ఇంకా 18,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలనుకొని చెప్తున్నారు. అంటే మీరు కేవలం 40% మందికే చేసి మిగిలిన 60% మందికి చేసిన విషయాన్ని మీరు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా పక్కదారి పట్టిస్తలేరా? 13,000 కోట్ల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో ఆల్రెడీ డిపాజిట్ చేసిరు. దాని మీద ఇంకా 18,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఇంకా 18,000 కోట్లు విడుదల చేయాలి. లేదు, ఇక్కడ 18,000 కోట్ల రూపాయలతో పాటు 13,000 కోట్ల రూపాయలు కూడా రీచ్ చేసిరు. మేము మేనిఫెస్టోలో పెట్టింది రైతు భరోసా ఏమైంది? 15,000 రూపాయలు. ఇంకో 10 రోజుల్లో వర్షాకాలం అయిపోతుంది, వాళ్ళ అటు చలికాలం స్టార్ట్ కాబోతున్నది. రైతులు ఇప్పటికే పనులు మొదలు పెట్టేసారు, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇక వాళ్ళ విత్తనాలు పెట్టడం, వరి నాటడం మొత్తం అయిపోయింది. ఈ రోజు వరకు రైతు భరోసా దిక్కులేదు. వాటిని అసలు ఇస్తారా ఇయ్యరా దాని గురించి క్లారిటీ ఉందా ప్రభుత్వానికి? రైతు భరోసా సాయాన్ని పెంచబోతున్నాం కాబట్టి దాని విషయంలో కొంత లేట్ అయిన మాట వాస్తవం. ఈ లోపు విపత్తు వచ్చింది. ఇది అనుకోని విపత్తు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాదు, ప్రజలు ఇచ్చింది కాదు. దీని కూడా రాజకీయం చేసే ప్రయత్నం. రైతుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధం కాబట్టి 2 లక్షలు రుణమాఫీ ఇచ్చినాం. ఖచ్చితంగా రైతు భరోసాని పెంచబోతా ఉన్నాం. మొత్తం చేయలేదు ఇంకా 2 లక్షల మాఫీ అందరికి కాలేదు. ఇంకా 2 లక్షల మాఫీ 1 by 1 కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. అంటే రైతు భరోసా మీద ప్రజలకు భరోసా ఇస్తున్నారా? ఇంకా వస్తుందా? ఆశ పెట్టుకోవచ్చా? రైతు భరోసా సాయం పెంచి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా సాయం ఇవ్వబోతోంది. ఎక్కడ ఎగ్గొట్టే ప్రసక్తే లేదు. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారని చెప్పి మనం ఏలైతే చూస్తున్నాం. ఓకే, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్, ప్రతిపక్ష పార్టీగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారా, ఇంకేమైనా చేస్తారా వాళ్ళ పెద్దగా? ఎందుకంటే ప్రజలు వాళ్ళు వద్దని తిరస్కరించి పక్కన పెట్టారు కాబట్టి వాళ్ళు ఏం చేసినా పట్టించుకునే పరిస్థితి ఉన్నది. కనీసం వాళ్ళ గురించి ఆలోచించే అవకాశం కూడా ఉండదు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందైనా మీరైనా పట్టించుకోవాలి కదంటే డైవర్షన్ వీళ్ళు కూడా చేస్తున్నట్టు కనబడుతున్నది. రైతు భరోసా లేరు, రుణమాఫీ